శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహవాస్తులో దైవతా మందిరంలో ఉంచేటువంటి అద్భుతవంతమైనటువంటి విశిష్టతత్వాన్ని ప్రసాదించేటువంటి వస్తువులలో శంఖము విశిష్ట ప్రధాన పాత్రను వహిస్తూ ఉంది. ఈ శంఖాలు చాలా రకాలు ఉంటాయి. దక్షిణావృత శంఖము లేక నామావృత శంఖము అంటాం. ఈ శంఖము ఆవృతము అంటే కడుపు ఎడమ చేతి వైపుకు తిరిగి ఉంటుంది. దీన్ని మాత్రం పూజలు ఉత్సవాలలో ఊదే శంఖమే ఇది. ఈ యొక్క వామావృత శంఖం దీని నుంచి వెలువడేటువంటి శంఖధ్వని చాలా విశేషవంతమైంది. దీన్ని సాధారణంగా ఆలయాలలో లేదా స్వంత పూజా మందిరాల్లోనూ ఉంచుకొని పూజా సమయంలో చేసేటువంటి శంఖనాదం కోసం మాత్రమే వినియోగిస్తూ ఉంటామన్నమాట. శివుడు చంద్రుడు శంఖము ఉన్న చోట తాను కూడా ఉంటాను అని చెప్పేసి లక్ష్మీదేవి చెప్పటం వల్ల చంద్రుడు లాంటి తెల్లదనం చల్లదనం కలిగి శివుని ప్రతిరూపమైన స్ఫటిక శంఖం సాక్షాత్తు కూడా లక్ష్మీ మహేశ్వర స్వరూపంగా భావించబడుతోంది అనే విషయాన్ని గుర్తిరగాలి. స్ఫటికానికి ఆధిపత్య గ్రహం శుక్రుడు కాబట్టి శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ యొక్క ఇంటి యజమాని అదృష్ట జాతకుడుగా చెప్పవచ్చు. కాబట్టి అతడు సిరి సంపదలతో పాటు మహారాజ భోగాలని కూడా అనుభవిస్తాడు. కాబట్టి ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ స్ఫటికం నుంచి ఉద్భవించిన స్ఫటిక శంఖాన్ని పూజిస్తే శుక్రగ్రహ దోషం పరిహారమై లక్ష్మీ కటాక్షంతో పాటు పరమేశ్వర అనుగ్రహం కూడాను రాజభోగాలు కూడాను అనుభవించేటువంటి లక్షణం కలిగి ఉంటాం. శంఖము పూజా మందిరంలో ఉంచి ఆ శంఖం ద్వారా గనక అభిషేకార్చన చేసి ఆ తీర్థాన్ని గనక స్వీకరించినట్లయితే శంఖంలో ఉండేటువంటి రసాయనిక గుణాల ప్రభావం చేత అనారోగ్యాలన్నీ కూడా పటాపంచలైపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఎముకలకి కూడాను చక్కటి బలాన్ని కలిగించి కాల్షియం తక్కువ ఉన్నటువంటి వ్యక్తులకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా శంఖంలో ఉన్న తీర్థాన్ని గనక నెత్తిన భుజాలపైన గనక చల్లుకున్నట్లయితే చక్కటి పవమాన సూక్తం చేసినటువంటి సత్ఫలితాన్ని కూడా మానవుడు పొందుతాడు అని కూడా శాస్త్ర సమ్మతమైన విశేషాంశం. అంతేకాకుండా గోవు ముఖాకృతిని పొంది ఉండేటువంటి శంఖం గోముఖ శంఖము అంటాం. ఇది గోమాత కామధేనువు యొక్క స్వరూపంగా భావించాల్సి ఉంటుంది. కొందరికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కొన్ని కోరికలు తీరవు. చాలా చిన్న చిన్న కోరికలు కూడా కొందరికి నెరవేరవు. దీనికి కారణం వారు నివసించేటువంటి గృహంలోని దోషాలే. ఈ గోముఖ శంఖాన్ని గనక లక్ష్మీనారాయణ లేదా అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటాల వద్ద పూజించినట్లయితే వారికి తప్పనిసరిగా కోరిన కోరికలు నెరవేరేటువంటి అద్భుత లక్షణం వచ్చి తీరుతుంది. ఈ గోముఖ శంఖం అంత విశిష్టవంతమైంది. ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరంలోని దక్షిణావృత శంఖంలో ఎప్పుడూ కూడాను ఉదకం పోసి ఉంచాలి. దానిలో రూపాయి బిళ్లను ఉంచాలి. మీరు ఏదైనా పూజ ప్రారంభించే ముందు ఆ శంఖములోని నీటిని తీసివేసి ఆ నీటిని మీరు పూజ చేసేటువంటి సామాగ్రి లేక పూజా ద్రవ్యాలపైన అభిమంత్రించినట్లయితే వాటికి ఉన్నటువంటి దోషములు ఏమన్నా ఉంటే అవి కూడా తొలగిపోతాయి, పవిత్రత చేకూరుతుంది. అందుచేతనే అభిషేకార్చనలో కూడాను ఈ శంఖ తీర్థముతోనే అభిషేకం చేయటం అనేది మన సంప్రదాయ లక్షణమే కాదు, గృహ వాస్తురీత్యా కూడా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఈ శంఖాలు కలిగి ఉన్నాయి. అలాగే శ్రీఫలం అని చెప్పేసి చిన్న కొబ్బరికాయ ఉంటుంది. మనకి ఒక కన్ను కొబ్బరికాయ అంటారు. ఈ ఒక కన్ను కలిగినటువంటి కొబ్బరికాయని గనక మీ పూజా మందిరంలో పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం గనక చేసినట్లయితే సిరులు తప్పనిసరిగా వచ్చి తీరతాయి అని మనకు శాస్త్రం. ఈ ఒక కన్ను కలిగినటువంటి కొబ్బరికాయని ఏకాక్షి నారికేళం అని కూడా అంటాం. ఈ ఏకాక్షి నారికేళ సత్ఫలితం చాలా
విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తోంది. ప్రతి ఒక్క గృహంలో కూడా గృహము కొత్తగా కట్టుకున్నటువంటి వారు ఏకాక్షి నారికేళాన్ని తమ యొక్క పూజా మందిరంలో ఉంచి మణిద్వీప వర్ణన గనక నిత్యం గనక పఠించినట్లయితే ఏ ఇంట మణిద్వీప వర్ణన అనేటువంటి ఆ రాజరాజేశ్వరి దేవి నివసించేటువంటి మణిద్వీప వర్ణాన్ని నిత్యం పారాయణ చేస్తారో ఆ ఇంట సమస్త వాస్తు దోషములు కూడా పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఈ ఏకాక్షి నారికేళానికి పసుపు రాసి బొట్టు పెట్టి నిత్యం కూడా ఎరుపు రంగు కలిగినటువంటి పువ్వు ఉంచవలే. లక్ష్మీ అష్టోత్తరం కాని లేక లక్ష్మీదేవికి సంబంధించిన మూల మంత్రాన్ని కాని అనుష్ఠించి నమస్కృతాంజలి ఘటించాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ శ్రీఫలం ఏకాక్షి నారికేళల్లో దాగినటువంటి అద్భుత లక్షణం మీ ఇంట సిరులను కురిపించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా అదృష్టలక్ష్మి అనుగ్రహం కోసం అదృష్టాన్ని ఇచ్చే అఖండ దైవిక వస్తువులు మనకు పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత తుల్యాలు.